హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బనానా ఫ్రూట్ కస్టర్డ్ స్వీట్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కొన్ని పాలని తీసుకొని కొంచెం వేడెక్కాక ఒక గ్లాస్లో కొన్ని పోయాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి. లంప్స్ లేకుండా మంచిగా కలపాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాలు కొంచెం వేడెక్కాక దాంట్లో తగినంత షుగర్ వేసి కలపాలి. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ వేసిన మిల్క్ ఉంది కదా, అది కూడా వేసి ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మంచిగా థిక్గా అవ్వాలి. కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు బనానాస్ తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్లో ఈ బనానాస్ వేసి కలపాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నట్టయితే ఇంకా బాగుంటుంది. దీంట్లో పొమగ్రానేట్ సీడ్స్, గ్రేప్స్, మ్యాంగో అలా చాలా ఫ్రూట్స్ వేస్తారు, కానీ నాకు ఓన్లీ బనానా వేసిన కస్టర్డ్ మాత్రమే